సో మనం ఈ మెటీరియల్ మెల్ట్ చేయకుండా జస్ట్ ఏంటంటే కనుక ప్యాటర్న్ వరకు డిజైన్ చేస్తాం అన్నమాట ల్యాబ్. ఓకేనా? సో వన్ పార్ట్ హ్యాస్ బిన్ మ్యానుఫ్యాక్చర్డ్. సో ఒకసారి మెటీరియల్ పోరింగ్ చూపిస్తాను మీకు. సో మెటీరియల్ పోరింగ్ అంటే చూడండి, కరగబెట్టే దాన్ని త్రూ గేటింగ్ సిస్టమ్ మనం పంపిస్తున్నాం. ఓకేనా? సో ఇది మనం చేస్తున్నాం చూసింది ఇది. సో ఈ మూడు కూడా డిఫరెంట్ అండి. So after removing, రిమూవ్ చేసిన తర్వాత కనుక చూస్తే కనుక ఇక్కడ శాండ్ అనేది ప్యాటర్న్ తో ఏదైతే మెటల్ ఉందో మెటల్ తో మిక్స్ అవ్వలేదు. ఓకేనా? సో ఇట్ ఈస్ ద ప్యాటర్న్. సో ఇప్పుడు మనకి ఏదైతే రన్నర్ ఉందో రన్నర్ అనేది మనం బ్రేక్ చేయాలి బై యూజింగ్ మెషినింగ్ ప్రాసెస్. సో 3 different structures they have formed. సో ఇప్పుడు కటింగ్ చేస్తామండి దాన్ని. ఓకే, సో ఇది మనకి వన్ టైప్ ఆఫ్ కాస్టింగ్. సో పర్మనెంట్ మోల్డ్ కాస్టింగ్ చూద్దామండి. సో గోల్డ్ యొక్క కాస్టింగ్ కనుక మీరు చూస్తే ఒకసారి గోల్డ్ చూపిస్తాను చూడండి. సో ఇనిషియల్గా గోల్డ్ అంతా కూడా దాంట్లో ప్లేస్ చేస్తారు, బాగా హీట్ చేస్తాడండి. ఓకేనా? సో బిస్కెట్స్, గోల్డ్ బిస్కెట్లు ఏమో అనుకుంటాం కదా మనం, అవి ఎలా ప్రిపేర్ చేస్తారంటే సో లోపల ఉన్న ఏదైతే స్లాగ్ ఉంటుందో స్లాగ్ని రిమూవ్ చేయడానికి అండి ఇదంతా. ఓకేనా? సో ఆఫ్టర్ మెల్టింగ్ చాలా ఎక్కువగా కరగబెట్టిన తర్వాత సో గోల్డ్ అనేది పర్మనెంట్ మౌల్డ్ అనేది. సో గోల్డ్ అండ్ చూడండి ఒకసారి. సో ఇట్ ఈస్ బీన్ ఫైరింగ్. సో అంత టెంపరేచర్ వరకు హీట్ చేయాలండి గోల్డ్ని. 2700 degrees వరకు హీట్ చేస్తారండి.
సో ఒకసారి స్పీడ్గా పోస్తే కనుక ఫైర్ అయిపోతుంది మొత్తం అంతా కూడా. సో దానికోసం స్లోగా పోస్తున్నాం. సో ఇప్పుడు దాని మీద కొంచెం ఒక బ్రౌన్ కలర్ స్ట్రక్చర్ వస్తుంది కదండి. సో ఈ బ్రౌన్ కలర్ స్ట్రక్చర్ని రిమూవ్ చేయడానికి గ్యాసెస్ యాడ్ చేస్తారు. సో బంగారు బిస్కెట్ అంటారు కదండి అది. సో హీటింగ్. సో మనకి ఇక్కడ కొన్ని బంగారు షాపుల్లో సో చూస్తే కనుక మనకు డైరెక్ట్ హీటింగ్ అనేది ఇలా జరుగుతుందండి. ఓకేనా. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సాలిడ్ అనేది కంప్లీట్గా లిక్విడ్ కింద మారుతుందండి. అండ్ దెన్ ఇట్ ఈస్ పోర్డ్ ఇన్ టు దిస్. సో మనకి ఇవి ఉంటాయి కదండి శనకాయల పత్రాలు, ఆ టైప్ మెటీరియల్స్ అండి ఇవి. ఓకేనా. ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే రెక్టాంగులర్ బౌల్స్ కనిపిస్తున్నాయో అవి. సో పౌడర్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక ఇంప్యూరిటీస్ అన్ని కూడా బయటకు వెళ్ళిపోతాయి. సో ఇది జనరల్గా మనం చూసే మెథడ్ అండి అదంతా కూడా. ఓకేనా. దెన్ దిస్ విల్ బి ప్లేస్డ్ ఇన్ వాటర్. సో దాన్ని తీసుకెళ్ళి జనరల్గా వాటర్లో ప్లేస్ చేస్తారు. సో సో ఏదైతే ఇప్పుడు సాలిడ్ స్ట్రక్చర్ ఫామ్ చేసాడో అన్ని సాలిడ్ని కలిపి ఒక సాలిడ్ కింద, సో దానిపైన దే విల్ ప్లేస్ ది హాలో మార్క్స్. అంటే 916 అని 24 క్యారెట్స్ మనకి ఎలా వస్తుంది 916 అని, సో 918 సో ఏదో ఉంటుంది కదా. సో ఆ ఇండికేషన్స్ అనేవి సో దే విల్ హ్యావ్ సమ్ ఐడెంటిఫికేషన్, దెన్ దే విల్ ప్లేస్. సో ఆ ముద్రలు వాళ్ళు దాంతో ప్లేస్ చేస్తారు. సో దీంతో మనకి బంగారం అనే బంగారం క్యాస్టింగ్ అనేది జరుగుతుంది. సో ఎవరైనా ఒకసారి మీకు ఐడియా ఉంటే కనుక బంగారు షాపుల్లో కరగబెట్టిన చోటకి వెళ్తే కనుక కంసాలలో వాళ్ళు చూపిస్తారండి నీట్గా. చాలా నీట్గా ఉంటుందండి అది ప్రాసెస్ అంతా కూడా. సో దే విల్ షో హౌ ద గోల్డ్ విల్ బి melted and what is the gases will be added for the purification of gold. They will give the perfect. సో వాటర్లో ప్లేస్ చేస్తారని చెప్పాం కదండి, అది వాటర్లో ప్లేస్ చేయండి. సో ఇంకా వీటిలో ఏ విధమైన వేరే మెటీరియల్స్ ఉండవండి. అదే మనం తీసుకున్న గోల్డ్ ఉంటుంది కదండి. సో మన చైన్స్ కానీ రింగ్స్ కానీ సో ఏదైనా సరే గోల్డ్ తీసుకుంటే కనుక ఆ గోల్డ్లో ఇంప్యూరిటీస్ ఉంటాయండి. సో ఇంప్యూరిటీస్ అంటే అల్యూమినియం, కాపర్, సో బ్రాంజ్, సో ఇలా డిఫరెంట్ మెటీరియల్స్ అనేవి వాళ్ళు మిక్స్ చేసి చేస్తారు. ఓకేనా. గోల్డ్ సో జనరల్గా ఎప్పుడైతే మన రింగ్ని ఒక 4 గ్రామ్స్ కానీ 8 గ్రామ్స్ కానీ 12 గ్రామ్స్ కానీ రింగ్ అంటాం కదండి, ఒక అరకాసని పోకాసని చెప్పి అనుకుంటూ ఉంటాం మనకు. సో ఒక 8 గ్రాముల గోల్డ్ రింగ్ కనుక మనం తీసుకొని మెల్ట్ చేసి ప్యూర్ గోల్డ్ కింద మారిస్తే మేబీ ఇట్ విల్ బి 7 గ్రామ్స్, 6 గ్రామ్స్, 4 గ్రామ్స్. సో అది ఎంతైనా ఉండొచ్చు, తగ్గిపోవచ్చు అండి. ఓకేనా. డెఫినెట్గా 8 గ్రామ్స్ అయితే ఉండదు. సో ఇట్ విల్ లూజెస్ ఇట్స్ వెయిట్ గోల్డ్ అనేది.
ఓకే.